ఈ ఫిబ్రవరి 1వ తారీఖున కేంద్ర ఫినాన్స్ మినిస్టర్, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు. బడ్జెట్ ప్రవేశపెట్టడానికి 2 రోజుల ముందే ఆర్థిక సర్వే, అంటే 2025-26లో మనం ఏం సాధించామో దానికి సంబంధించిన అనాలిసిస్ కావచ్చు, ఫ్యూచర్ ప్రిడిక్షన్ కావచ్చు, ఆర్థిక సర్వే రిలీజ్ అయింది. ఈ సందర్భంగా ఈ సంవత్సరం అంటే కమింగ్ ఫినాన్షియల్ ఇయర్ లో మనం చూస్తే కనుక 2026-2027 7.2% వరకు కూడా మన గ్రోత్ రేట్ ఉండొచ్చు అని చెప్పి జీడిపి గ్రోత్ అంచనా వేస్తున్నారు. అంతేకాదు ఈ సంవత్సరం మన ఈ ఆర్థిక సంవత్సరంలో 6.8% నుంచి 7.2% వరకు కూడా జీడిపి గ్రోత్ ఉండొచ్చు అని చెప్తున్నారు అనమాట. సో ప్రపంచ దేశాలన్నీ కూడా ఆర్థికంగా అనిశ్చితిగా ఉన్న టైంలో డొనాల్డ్ ట్రంప్ టారిఫ్లు, వార్స్ ఈ మధ్యలో ఈ మాత్రం మంచి జీడిపి గ్రోత్ రేట్ అనేది భారతదేశం ప్రొజెక్ట్ చేస్తుంది అనమాట. దాని తర్వాత మనం చూస్తే కనుక జీడిపి వృద్ధితో పాటు ఇన్ఫ్లేషన్ కంట్రోల్లో ఉంటుందని కూడా అంచనా వేస్తున్నారు. దేశంలోనే ఇన్ఫ్లేషన్ పూర్తి స్థాయిలో కంట్రోల్లో ఉందని చెప్పి కూడా ఎకనామిక్ సర్వే చెప్తుంది అనమాట. రిజర్వ్ బ్యాంక్ నిర్దేశించిన 2 to 6% పరిధిలోనే మన ఇన్ఫ్లేషన్ కూడా ఉందని చెప్పి కూడా ఎకనామిక్ సర్వే చెప్తుంది.